నమస్తే నేను వంశీ వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. తిరుమల అంటేనే పవిత్రతకు మారుపేరు. తిరుపతి నుంచి కొండపైకి వరకు అడుగడుగునా భక్తి పార్వస్యం నిండుకొని ఉంటుంది. అయితే కలియుగ దైవం కొలువైన తిరుమల కొండలో నిత్యం గోవింద నామస్మరణలతో మారుమోగాల్సి ఉంటుంది. అలాంటి క్షేత్రంలో ప్రతిరోజు ఏదో ఒక అపచారం ఎందుకు జరుగుతోంది? అయితే ఈసారి వినూత్నమైన ఫైటింగ్ జరిగింది తిరుమల కొండపై. తిరుమలలో తోపుడు బండ్ల వ్యాపారం చేసుకునే వారి మధ్య మొదలైన వివాదం ఫైటింగ్ వరకు దారితీసింది. వ్యాపారుల మధ్య ఉన్న ఆధిపత్య పోరుతో రోడ్డు మీదకు వచ్చేశారు. దీంతో భక్తులకు తీవ్రమైన అసౌకర్యం కలిగింది. అటు తిరుమలలో పోలీస్, విజిలెన్స్ అధికారుల వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. టెలిఫోన్ ఎక్స్చేంజ్ రోడ్లో రాత్రి పరస్పరం గుర్తు తెలియని వ్యక్తులు దాడులకు పాల్పడ్డారు. హోటల్స్లోని పనిముట్లతో దాడి చేసినట్లు టాక్. గంజాయి మత్తులో ఈ దాడులు జరిగినట్లు అనుమానాలు కూడా బలపడుతున్నాయి. పవిత్రమైన చోటున వ్యాపారులు ఫైటింగ్కి దిగడం ఎందుకు? వ్యాపారులను కట్టడి చేయలేకపోతున్నారా? వ్యాపార సముదాయాలపై అధికారుల నియంత్రణ కొరవడిందా? వ్యాపారులకు అనుమతులు ఎవరిస్తున్నారు? తిరుమల కొండపై అసలు ఏం జరుగుతోంది? పాలక మండలి ఏం చేస్తోంది? విజిలెన్స్ నిద్రమత్తులో ఉందా? అక్రమాలకు అధికారులు వత్తాసు పలుకుతున్నారా? వ్యాపారుల ఆగడాలను నియంత్రించలేరా? రైట్, ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు యానాదయ్య గారు, మాజీ తిరుమల తిరుపతి దేవస్థాన సభ్యులు, అదేవిధంగా గురునాథం గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి జూమ్లో సిద్ధంగా ఉన్నారు. గురునాథం గారు నమస్కారం. నమస్కారం అండి. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి, ఆ తిరుమల కొండకు సంబంధించి అలిపిరి దగ్గర నుంచి మొదలు పెడితే ఆ పవిత్రమైన ఆ కొండపై దేవదేవుని ఆలయం వరకు కూడా ప్రతి ఒక్క చోట, ప్రతి దగ్గర ఆ గోవింద నామస్మరణ జరగాల్సిన ప్రదేశంలో నిత్యం ఏదో ఒక వివాదం రాజుకుంటుంది. ఆ వివాదాల గురించి భక్తులు మాట్లాడుకోవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో ఏంటి, ఎక్కడ అధికారుల అలసత్వం కనిపిస్తోందా, లేదంటే పర్యవేక్షణ కొరవట్టం వల్లే ఇవన్నీ జరుగుతున్నాయా? ఏంటి కారణాలు, ఎలా చూస్తున్నారు? ప్యానల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం అండి. ఒకటి, మనం గతంలో మనం ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు ఎక్కువ పెరుమాళ్ స్వామి, ఆ తమిళనాడు కల్చరు ఎక్కువ తమిళనాడు అంతా ఆక్యుపై చేసి ఉండేవాళ్ళు మనం విడిపోకముందు. ఆనాడు నేను చిన్నప్పుడు అప్పుడు ఉన్నప్పుడు సిచ్యువేషన్లో వెళ్ళినప్పుడు అక్కడ ఎట్లా ఉందనంటే ఒక విధమైనటువంటి అసలు మన తెలుగు వాళ్ళ కల్చర్ లేదు అక్కడ. అప్పుడు దోపిడీ రాజ్యం ఉంది బాగా. వచ్చిన భక్తులు మొత్తానికి క్షవరం చేసేవాళ్ళు. ఆ టెండెన్సీ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా అక్కడ ఆధిపత్య ధోరణి, వాళ్ళ యొక్క పరంపర కొనసాగుతూ ఉంది, లెగసీ. ఇక్కడ పాలక మండళ్ళు, ప్రభుత్వాలు ఎవరు వచ్చినప్పటికి కూడా ఏమంటే అక్కడ వాళ్ళు స్థానికంగా పాతుకుపోయారు. అక్కడ ఈ దేవస్థానాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు అనేక విధాలుగా సంపాదించుకొని అక్కడ ఉన్నటువంటి కొంతమందిని మేనేజ్ చేసుకుంటూ వ్యవస్థలో నాట్ టుడే, ఇది లాంగ్ బ్యాక్ నుంచి వస్తున్నటువంటి ఒక లెగసీ. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్నో ప్రభుత్వాలు మారాయి, ఎన్నో పాలక మండళ్లు మారాయి. వారిని నియంత్రించలేకపోతున్నారా? భక్తులకు పెద్దపీట వేయాల్సిన దగ్గర ఎందుకు వాళ్ళని నియంత్రించలేకపోతున్నారు? వాళ్ళని కట్టడి చేయలేమా? దాని మీద సార్, స్థానికంగా బలోపేతమైనటువంటి వ్యక్తులు ఉన్నప్పుడు ఒక ఊరి వాడు ఒక ఎట్టి అవుతాడు. ఇప్పుడు మనం చాలా చూస్తా ఉన్నాం సార్, భారతదేశంలో ఇప్పుడు మనం పాకిస్తాను ఇచ్చేసేటప్పుడు ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి ఎన్ని వైలెన్స్ జరుగుతా ఉన్నాయి మనకి. మరి ప్రభుత్వాలు లేవా? సో ఇప్పుడు ఏం చేయలేమంటారా? తిరుమల తిరుపతి దేవస్థానం కొండపై జరుగుతున్న దానికి ప్రస్తుత ప్రభుత్వం ఏమీ చేయలేదు, చూస్తూ ఉండటం, కట్టడి చేయటం వరకేనా? మరి మీరు చెప్పేది ఏంటి? ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాలు అవుతుంది రాష్ట్రాలు విడిపోయి, ఆ తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కూడా విడిపోయింది. కాదు సార్, నేను మొదటి కాడి నుంచి మాట్లాడుతూ ఆ పాయింట్కి వస్తున్నా. ఐఎమ్ కమింగ్ టు యువర్ పాయింట్. ఇప్పుడు మేము గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత ఒక్క రోజు కూడా ఒక వైసీపీ పార్టీ వాళ్ళు లాస్ట్ టైము బీరు సీసాలతో అలిపిరి దగ్గర అక్కడ హల్చల్ చేయటం కోసం కొంతమంది ఒక విధమైనటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసి ఇక్కడ దేవస్థానంలో అన్యాక్రాంతంగా అనేక అక్రమ దందాలు, ఈ మందు, మాధ్యం అన్ని జరుగుతున్నాయి అన్నట్టుగా భ్రమింపు చేస్తే వాళ్ళని అరెస్ట్ చేశారు. ఇది పొలిటికల్ గా చేయటం కోసం. ఇప్పుడు మేము వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చాలా ఇప్పుడు కల్తీ నెయ్యికి సంబంధించినటువంటి, లడ్లకు సంబంధించినటువంటి భాగవతాన్ని బయటికి తీసాం. అదేవిధంగా ఏదైతే అక్కడ స్కాములు ఉన్నాయో ఆ స్కాములన్నీ కూడా
బయటికి తీసాం. అసలు ఆ విజిలెన్స్ ఆఫీసర్లు కూడా వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏం సో చేశారో ఇంత తెలియదు కానీ జరుగుతుంటే గురునాథం గారు మీరు చెప్తున్న అంశాలన్నీ కూడా పాతవి, నిత్యం ఏదో ఒక వివాదాలు కొండపై జరుగుతున్నాయి. సరే, దర్యాప్తు జరుగుతుంది, వాటిని కట్టడి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు, ఓకే. ఇప్పుడు నిన్న జరిగిన గొడవ ఏదైతే ఉందో గంజాయి మత్తులో కొట్టుకున్నారన్న ఆరోపణలు కూడా గుప్పుమంటున్నాయి. పవిత్రమైన కొండపైకి అసలు ఇటువంటివి అసలు ఆ మాట్లాడాలన్నా కానీ మాట్లాడలేని పరిస్థితి, ఆ పదాలు కూడా అక్కడ రాకూడదు తిరుమలకు సంబంధించి. అవన్నీ వస్తున్నాయి అంటే విజిలెన్స్ లోపం కొట్టొచ్చినట్టు కనిపించట్లేదా? అధికారుల అలసత్వం కనిపించట్లేదా? పాలక మండలి అలసత్వం కనిపించట్లేదా? దేర్ యు ఆర్. నేను ఒక పాయింట్ చెప్తాను. ఇక్కడ ప్రధాన ప్రతిపక్షం అనేది లేకపోయినప్పటికి కూడా కొండని రాజకీయం చేస్తూ అక్కడ వాళ్లకు ఉన్నటువంటి మీడియా ద్వారా వాళ్ళు అనేక రకాలుగా గంజాయి అనేది అసలు అక్కడ లేదు, దాన్ని యాడ్ చేసి అక్కడ వ్యక్తుల మధ్య ఒక వివాదం ఎట్లా అంటే వ్యాపారంలో పోటీ ఉంటది. ఆ పోటీ తత్వంలో జరిగినటువంటి రెండు వర్గాలుగా చీలిపోయి వాళ్ళు ఆ వ్యాపారం కోసం చేస్తున్నటువంటి వ్యక్తిగతంగా జరిగినటువంటి అంశాన్ని ఇది ప్రధానంగా మొత్తం అంతా ఫెయిల్యూర్ అని చెప్పేటువంటి ఒక గురునాథం గారు టైం ఇస్తా. అసలు తిరుమల కొండపై ఏం జరిగింది, తిరుమల కొండపై ప్రస్తుత పరిస్థితి ఏంటి, ఈ వివాదం ఎక్కడ మొదలైంది, దీన్ని ఫుల్ స్టాప్ పెట్టేందుకు అసలు అక్కడ ఇప్పుడు ప్రస్తుతం ఏం జరుగుతుందో ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు. ఒకసారి గోపి, మనం చూస్తున్నాం తిరుమల కొండకు సంబంధించి నిత్యం ఆ స్వామివారి స్మరణతో మారుమోగాల్సిన తిరుమల కొండలు నిత్యం వివాదాలకు కేంద్ర బిందువులు అవుతున్నాయి. ఆ వివాదాల గురించే ఇప్పుడు ఎక్కువగా మాట్లాడుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. అసలు ఈ విషయం గురించి, ఇప్పుడు జరుగుతున్న అంశం గురించి ఎక్కడ వివాదం మొదలైంది, దాన్ని ఫుల్ స్టాప్ పెట్టేందుకు అటు పాలక మండలి ఏం చేస్తుంది, అధికారుల అలసత్వం కొరవడిందా, ఎందుకు నిత్యం ఈ వివాదాలు తెరపైకి వస్తున్నాయి, ఏం చెప్తారు? వంశీ మొత్తం మీద అంటే ఇప్పుడే కాదు, గత కొద్ది రోజుల నుంచి కూడా తిరుమలని టార్గెట్ చేసుకుని రకరకాలుగా అంటే ఏం చేయాలో ఆ విధంగా కొంతమంది శక్తులు చేస్తున్నారనేది ప్రధానంగా వ్యక్తుల రూపంలో చేస్తున్నారని ప్రధానంగా టీటీడీ కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ పెద్దలు చెప్తూ ఉన్నారు. అయితే నిన్న జరిగిన ఘటనకు సంబంధించి అంటే భక్తులు భయభ్రాంతులు గురి చేసే విధంగా కూడా, భక్తులందరూ కూడా పరుగులు పెట్టే విధంగా కూడా అసలుకి ఏ విధంగా దాడులు చేసుకున్నారంటే అంటే ఉన్నటువంటి మారణాయుధాలతో, కత్తులు, రాడ్లు, ఇట్లా మారణాయుధాలతో ఒకరిపైన ఒకరు రెండు వర్గాలుగా చీలిపోయి ఆ విధంగా దాడులు చేసుకోవడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఎవరు అంటే అనాథరైజ్డ్ పర్సన్స్, ఎక్కడి నుంచో కూడా భక్తులు ముసుగులో తిరుమలకు వచ్చి ఇక్కడ తిష్ట వేసుకుని ఇక్కడ వ్యాపారాలు అంటే పూసలు అమ్ముకోవడం కానీ, లేదంటే టోపీలు అమ్ముకోవడం కానీ, లేదంటే స్వామివారికి సంబంధించిన పటాలు అమ్ముకోవడం కానీ, లేదంటే కూల్ డ్రింక్స్ అమ్ముకోవడం కానీ, ఇలాంటివన్నీ కూడా అనాథరైజ్డ్ గా వీళ్ళందరూ కూడా తిరుమలకు వచ్చి అనాథరైజ్డ్ వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. ఇదే ఇప్పుడు అంటే తిరుమలకు సంబంధించి ఒకవైపు ఆలయ భద్రతకు కూడా ముప్పు, మరోవైపు భక్తుల రక్షణ కూడా ఇప్పుడు ముప్పు అయింది. సో ఇది చాలా రకాలుగా చాలా రోజుల నుంచి కూడా నడుస్తున్నప్పటికీ కూడా దీన్ని నివారించాల్సినటువంటి కఠిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందనేది భక్తుల నుంచి డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే అంటే తిరుమలకు సంబంధించి ఎన్నో రకాల సంస్కరణలు తీసుకొస్తున్నప్పటికీ కూడా ఇలాంటివి బహిరంగంగా భక్తుల మధ్యలో ఇక్కడే ఈ రకంగా దాడులు చేసుకోవడం అనేది కరెక్ట్ కాదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే రాత్రి జరిగిన ఘటనకు సంబంధించి ఇప్పటికే కొంతమందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళు కేవలం ఆలయం వెనుక ప్రాంతంలో ఉన్నటువంటి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద అక్కడ కొన్ని అనాథరైజ్డ్ గా వ్యాపారాలు నిర్వహిస్తూ ఉంటారు. ఇందులో రెండు వర్గాలుగా విడిపోయినటువంటి వీళ్ళే ఒకరిపైన ఒకరు అక్కడ సందర్భంగా వ్యాపారాలు చేసుకున్న సందర్భంలో గత చాలా రోజుల నుంచి కూడా మనస్పర్ధలు ఉండడం జరిగింది. ఆ రకంగా ఒకరిపైన ఒకరు దాడులు చేసుకున్నారు. అయితే వీళ్ళు మద్యం మత్తులో ఉన్నట్లు, అదేవిధంగా గంజాయి మత్తులో ఉన్నట్లు వీళ్ళు రకరకాలుగా ప్రచారం జరుగుతుంది. దీంట్లో పూర్తి స్థాయిలో కొంతమందిని ఇప్పటికే కూడా అంటే విజిలెన్స్ అధికారులు ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం పోలీసులు కూడా అంటే వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది, విచారణ జరుపుతున్నారు. ఇవాళ సాయంత్రం కావచ్చు, రేపటి లోపల మీడియా ముందు కూడా ప్రవేశపెట్టే అవకాశం అయితే ఉంది. అంటే జరిగినటువంటి దాడులకు సంబంధించి కావచ్చు, అందులో భక్తులు కూడా కొంతమంది భయభ్రాంతులకు గురై అక్కడి నుంచి కూడా పరుగులు పెట్టడం జరిగింది. వీటన్నిటిని కూడా అంటే చేసుకునే కొన్ని సెక్షన్ల కింద వంశీ చెప్పండి. లక్షలాది మంది భక్తులు నిత్యం తిరుమల కొండపైకి వస్తూ ఉంటారు. ఆ స్వామివారి క్షణకాల దర్శనం కోసం ఎన్నో వ్యయ ప్రయాసాలు ఓర్చుకొని భక్తులు అక్కడికి చేరుకుంటూ ఉంటారు. భద్రత కల్పించాల్సిన టీటీడీ కానీ ప్రభుత్వం కానీ ఎక్కడికక్కడ చర్యలు చేపడుతూ ఉన్నా ఎందుకు ఇటువంటి ఘటనలు నిత్యం జరుగుతూ ఉన్నాయి? ఇంకా సెక్యూరిటీ పెంచాల్సిన అవసరం ఉందా? విజిలెన్స్ ఎప్పటికీ అప్రమత్తమై ఉంటుంది అని చెప్తూ ఉంటారు. అలిపిరి దగ్గర నుంచి మొదలు పెడితే ఆ స్వామివారి వరకు కూడా ప్రతిదీ కూడా విజిలెన్స్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది అంటారు. సీసీ కెమెరాలు ఉంటాయి, నిఘా విభాగం ఉంటుంది. కానీ ఎందుకు ఇటువంటి వీధి గొడవలు జరుగుతూ ఉన్నాయి? వీటిని కంట్రోల్ చేయడంలో విజిలెన్స్ విభాగం అలసత్వం ఉందా? విజిలెన్స్ సరిగా పనిచేయలేకపోతుందా? ఏంటి అసలు విజిలెన్స్ పాత్ర ఏంటి ఇందులో?
అంటే ప్రధానంగా అంటే మీరు అనేది వాస్తవం. ఎందుకంటే ఇక్కడ జరుగుతుంది అంటే ఇక్కడ చిన్న చిన్న హోటల్స్ కానీ, లేదంటే చిన్న చిన్న హోటల్ అంటే మిగిలినటువంటి వ్యాపారాలు కానీ, ఇట్లా చాలా మందికి కూడా ఎక్కడ కూడా ఎటువంటి గుర్తింపు కార్డులు అంటే ఎటువంటి ఐడి కార్డ్స్ ఉండవు. ఈ అనాథరైజ్డ్ గా పనిచేసే వాళ్ళంతా కూడా సరే ఇతర ప్రాంతాల నుంచి అంటే 2 తెలుగు రాష్ట్రాలు కావచ్చు, లేదంటే ఎక్కడి నుంచో కూడా ఇక్కడికి వచ్చి తలదాచుకుని ఇక్కడ రకరకాల ఈ రకంగా పూసలు అమ్ముకోవడం, ఇట్లా రకరకాలుగా లేదంటే టోపీలని, స్వామివారి చిత్రపటాలని ఇట్లా అమ్ముకుంటూ ఉంటారు. ఇక్కడ భేదాభిప్రాయాలు వచ్చిన సందర్భంలోనే ఈ రకంగా దాడులు చేసుకుంటున్నారు. వీళ్ళకి ఎటువంటి గుర్తింపులు అంటే వీళ్ళని గతంలో కూడా అరెస్ట్ చేస్తారు, ఒక్కోసారి వాళ్ళ పైన చర్యలు తీసుకుంటారు, కానీ వాళ్ళ పైన కొన్ని కేసులు పెట్టి మాత్రమే ఇక్కడ నుంచి పంపించేస్తూ ఉంటారు. మళ్ళా కూడా వాళ్ళు 6 నెలలు 3 నెలలు బెయిల్ పైన వచ్చి మళ్ళా కూడా వీళ్ళు ఇక్కడ ఈ రకంగా వ్యాపారాలు నిర్వహిస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో భక్తులకు సంబంధించినటువంటి లగేజీలు కూడా వీళ్ళు దోచుకొని వెళ్తూ ఉంటారు, భయభ్రాంతులకు గురి చేసే విధంగా. సరే వీళ్ళందరినీ కూడా కంట్రోల్ చేయాలంటే ముఖ్యంగా టీటీడీకి సంబంధించి గతంలో ఒక ప్రతిపాదన అనేది ఉండేది. అంటే టీటీడీకి సంబంధించి పరిధిలో తిరుమలకు సంబంధించి ఎక్కడ ఎవరు విధులు నిర్వహించాలన్నా, ఎటువంటి వ్యాపారాలు నిర్వహించుకోవాలన్నా కూడా సరే వాళ్ళకి లైసెన్సులు ఉండాలి, అదేవిధంగానే ఐడి కార్డ్స్ ఉండాలి. ఇట్లా రకరకాలుగా ఎవరు తిరుమలకు వస్తున్నారు, వెళ్తున్నారు, ఇక్కడ నిత్యం ఎవరు ఉంటారు అనే దానిపైన పూర్తి స్థాయిలో ఒక కంట్రోల్ అనేది ఉండాలనేది గతంలో ఉండడం జరిగింది. ఆ పరిస్థితి లేకపోవడం కారణంగానే ఇతర ప్రాంతాల నుంచి ఈ రకమైనటువంటి ప్రభావం కొనసాగుతుందని చెప్పొచ్చు. రైట్ గురునాథం గారు, క్షేత్రస్థాయి నుంచి మా ప్రతినిధి గోపీనాథ్ అందించిన సమాచారం ఇప్పుడు మనం చూసాం. అక్కడ అసలు ఏం జరుగుతుంది అనేది అందించే ప్రయత్నం చేశాడు. ఇక్కడ ఏ పార్టీకి కూడా మాకు సంబంధం లేని విషయం, తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి, తిరుమల భక్తులకు సంబంధించి ఒక బాధ్యత గల మీడియా సంస్థగా అక్కడ ఏం జరుగుతుందో చెప్పే ప్రయత్నం చేశాం. ఇప్పుడు ప్రభుత్వం మీదుంది, ఇక జరుగుతున్న అంశాలు క్లియర్గా మనకు తెలుస్తున్నాయి. అనాథరైజ్డ్ పర్సన్స్ అక్కడ వ్యాపారాలు చేస్తున్నారు, వాళ్ళ మధ్య చిలికి గొడవలు తీవ్ర దుమారం రేపుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో అక్కడితో ఆగిపోయింది. ఒకవేళ భక్తులపైనే దాడి చేసే పరిస్థితులు రేపు వస్తే అది మనం ఎవరూ కూడా తీసుకోలేని పరిస్థితులు వస్తాయి. ఇప్పటికైనా అలాంటి వారిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం ఏం చేయబోతుంది, తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి ఏ విధమైన కఠిన చర్యలు తీసుకోబోతుంది, ఏం చెప్తారు ప్రజలకు? సార్ ఒక్కటేంటంటే నేను ఇందాక కూడా మీకు స్పష్టంగా చెప్పాను, మొదటి కానించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు. అది ఇప్పుడు స్థానికంగా మీ వారు చెప్పారు చూసారు, అక్కడి నుంచి రిపోర్టరు 2 వర్గాలుగా విడిపోయి ఒక వ్యాపారం దగ్గర కొట్టుకునేటువంటి పరిస్థితి. ఇక్కడ భక్తుల్ని వాళ్ళు భయపెట్టడం అనేది కాదు, వాళ్ళు ఏంటంటే వాళ్ళు వ్యాపారం కోసం కొట్టుకుంటున్నారు. దాన్ని చూసినటువంటి భక్తులు నేనైనా మీరైనా ఎవరైనా భయభ్రాంతులు అవుతారు. కానీ ఆ పరిస్థితులు ఉండద్దు కదా కొండపై. ఇప్పుడు నేను వస్తున్నాను సార్, ఆ పాయింట్కి వస్తాను. ఒకటి మీరు గమనించండి సార్, చంద్రబాబు నాయుడు గారి మీద అలిపిరిలో క్లైమర్ మంచు పేల్చారు, మీకు తెలుసు కదా, 2003లో. అంతకన్నా పెద్ద సంఘటన తిరుమల దేవస్థానంలో ఎప్పుడు జరగల. దాన్ని మనం ఇప్పుడు ఏమవుతున్నామంటే, మేము ఒక నిర్మాణాత్మకంగా అక్కడ పాలకవర్గం కంప్లీట్ గా ఇటీవల కాలంలో మా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఎవ్వరు అన్యమత ప్రచారకులు పైకి రాకూడదు, భక్తులు అనే వాళ్ళు ఐడెంటిటీ తీసుకోవాలా, అక్కడ ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళంతా కూడా ఐడి కార్డు పెట్టుకోవాలా, అక్కడ ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఐడి కార్డులు ఇచ్చారు. ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు కొంతమంది అక్కడ లోకల్ గా ఉన్నటువంటి అందరిని మేనేజ్ చేసేటువంటి ఒక వ్యవస్థ ఉంది అక్కడ బలంగా. వాళ్ళు ఈ అన్నిటికీ కారణం మీ వారు చెప్పారు ఇందాక రిపోర్టర్ గారు, ఏది అన్యాక్రాంతంగా పైకి వస్తున్నారు, ఎవరెవరో వస్తున్నారు అంటే. ఇప్పుడు నాకు ఇది ఒకటి అర్థమైంది ఏంటంటే, మీరు చెప్పిన దాంట్లో ఇది ప్రీ ప్లాన్డ్ గా కత్తులు గిత్తులు గొడ్డళ్ళు అన్ని తీసుకొని వచ్చారంటే ఇట్స్ ద ప్రీ ప్లాన్డ్ ప్రోగ్రామ్, ఇట్స్ నాట్ యాక్సిడెంటల్. ఇది ఎప్పుడు కత్తులతో ఏం దాడి చేసుకోలేదు. ఆ వంట సామాన్ ఏదైతే ఉందో ఆ వంట సామాన్ హోటల్లో ఉన్న సామాన్లతోనే దాడి చేసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు మీ రిపోర్టర్ గారు కూడా చెప్పాడు సార్, అటు ఇటు అన్ని సామాన్లు పెట్టుకొని వంట సామానుకు సంబంధించి అప్పుడు అది వంట సామాన్లు కొట్టేటువంటి పరిస్థితి. ఇప్పుడు చేత్తో కొట్టుకుంటారు, అది వేరు సార్. ఒక ప్లాండ్ గా వంట సామాన్ తీసుకొచ్చి కొట్టడం అనేది ఇస్ ప్లాండ్. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మేము స్పష్టంగా ఇప్పుడు దాకా కూడా 2 years నుంచి కూడా పెద్ద అంశాలు ఏమి అక్కడ ప్రభావితం చేయలే. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు డిక్లరేషన్ ఇచ్చి ఇవ్వమంటే సరే అదంతా గతం. ఇప్పుడు మీ చేతిలో ప్రభుత్వం ఉంది. ఫైనల్ గా నాకు రావాల్సిన ఆన్సర్ ఏంటి అంటే, భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు ప్రస్తుత ప్రభుత్వం ఏ విధమైన భరోసా కల్పిస్తుంది? 100% మేము జనం పట్ల, శ్రీనివాసుడి పట్ల మాకు ఉన్నటువంటి భక్తి అసంచలనం.
మేము నాయుడు గారు అయితే అసలు మీరు చూస్తా ఉంటారు TV5 లో చాలా భక్తి భావం కలిగినటువంటి right. అనేక ప్రోగ్రాంలు చేశారు. రైట్ వారికి దే ఆర్ కమిటెడ్, వారు కమిటెడ్ డెఫినెట్. రైట్, మొత్తంగా చూద్దాం. కొండపై కొంత వైఫల్యం అయితే కనిపిస్తుంది. ఈ ఘటనలు జరిగిన తర్వాత అయినా అక్కడ తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి ఇంకా పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందనేది మాత్రం ఈ విషయం మనకు గుర్తు చేస్తోంది. ఇక నుంచి అయినా పాలక మండలి ఆ విధంగా దృష్టి సారిద్దాన్ని ఆశిద్దాం. చర్చలో పాల్గొన్న గురునాథం గారికి, అదేవిధంగా గోపికి థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. స్టే ట్యూన్.